అందరికీ నమస్కారం. చాలా చాలా రోజుల తర్వాత సో మీడియా వాళ్ళు, ప్రతి ఛానల్, ప్రతి మనిషి నా వైపు చూసి స్మైల్ చేస్తున్న వాళ్ళు, చాలా ఎమోషనల్గా ఉంది. It's not too often that people make women-centric movies. So, first of all, I should congratulate, kudos to Nago for choosing this. And this is a real-life story, so nothing can be more fascinating than a real story, actually. So, what I heard is she went through a lot టు పుట్ ఎఫర్ట్స్ ఇన్ దిస్ మూవీ. చాలా 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 కష్టపడ్డారు. తను చెప్తుంటే నాకే అనిపించింది షీ సో ఇన్స్పైరింగ్, సచ్ అ బ్రిలియంట్ యాక్టర్స్. యాక్చువల్లీ షీ వాజ్ అ వండర్ఫుల్ కో స్టార్. థ్యాంక్ యూ సో మచ్ పూనమ్, యూ ఆర్ గ్రేట్ యాక్చువల్లీ యాజ్ అ కో స్టార్. You can Okay. I'm glad to give you the shoulder. Now, can you please say something? No. I decided all of these people కానీ కెమెరాస్ చూసి మీ అందరినీ చాలా రోజుల తర్వాత చూసి చాలా ఎమోషనల్ అయిపోయాను. సో అందుకని సో దుర్భరమైన పరిస్థితిలో ఉన్న ఏ స్త్రీ మీద ఒక చిన్న కన్ను వేసిన వాడు రాక్షసుడు అవుతాడు. కాలం ఏదైనా కథ ఇదే. పవన్ తన संकट हरण मंगल मूर्ति रूप, राम लखन सीता रहित हृदय बसु सुरभूप, आई गिरिनंदिनी నందిత మేధిని జయ శ్రీకృష్ణ. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నాను? పవర్ ఆఫ్ సాక్రిఫైస్, పవర్ ఆఫ్ కాన్షియస్, పవర్ ఆఫ్ లవ్. సీతాదేవి, ద్రౌపది దేవి, Inka Durga Devi. No matter in which millennium the story is, till the time you retain your love, your sanity, and your strength of a woman, you can fight through any big challenges. Adi naku personal ga kuda telisindi. And now చాలా రోజుల క్రితం 2017-18లో నేను పెళ్లి చేసుకొని యుఎస్ వెళ్ళిపోతానని అనుకున్నారు. కానీ నా జీవితంలో సినిమాయే మార్చేసింది. అండ్ దాని తర్వాత నేను ఇంకా మూవీస్ చేయను, నేను వెళ్ళిపోతాను. మమ్మీకి ఫోన్ చేసి చెప్పేశాను, ఐ జస్ట్ వాంట్ టు లీవ్ మమ్మా, ఐ వాంట్ టు లీవ్ దిస్ కంట్రీ, ఐ వాంట్ టు లీవ్. బట్ ఐ రియలైజ్డ్ బై స్టేయింగ్ హియర్, ఈవెన్ ఇన్ ద మోస్ట్ డిఫికల్ట్ సిచ్యువేషన్స్, ఐ గ్యాదర్డ్ సో మచ్ స్ట్రెంగ్త్ అండి. I gathered so much strength. Endukante daily there was a certain situation, daily there was something written, and I was just sitting at home and saying Om Namah Shivaya. I was only looking at the stories of Sita, Durga, Draupadi, and I was not surprised. ప్రత్యేకంగా మధ్య తరగతి నుంచి వచ్చిన అమ్మాయిలకి చాలా కళలు ఉంటాయి, కానీ ప్రత్యేకమైన కళ పెళ్ళి. And we are taught Indian tradition in such a way that you can have dreams, but you need to build strength. That's why I love the Indian tradition, and I love the way my mother brought me up. So happy Women's Day to my mother first, who's made me so strong that I only realized it now. అండ్ ఎప్పుడు మూవీస్ చేయను, ఇంకా వెళ్ళిపోతాను, ఇంకా రాను అన్నప్పుడు మా ఫ్రెండ్ ఫోన్ చేసి ఒక ఉమెన్ సెంట్రిక్ మూవీ ఉంది, ఇది రియల్ లైఫ్ ఇన్సిడెంట్, ఒక వైఫ్ గురించి అని చెప్పారు. అసలు ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ అండ్ ఐ వాజ్ గోయింగ్ త్రూ సమ్ ట్రామా, సమ్ నాన్ సెన్స్ అనేసి నేను రాను. నేను చెన్నైలో ఉన్నప్పుడు, బికాజ్ ఐ వాజ్ నాట్ స్టేయింగ్ హియర్ డ్యూ టు సర్టన్ పొలిటికల్ సిచ్యువేషన్స్, చెన్నైలో ఉన్నప్పుడు చెన్నైకి వచ్చి I think whatever happens is for good. I was a little kid. Maybe if I was 18 years old in my head 3 years back, I think like a 50-year-old today. And all of you know because of whatever reasons.
And that's when I realized that when you have a strong mother, and when you are brought up in a middle class family, I'm born in a middle class family, and when you are brought up in a culture who's teaching you about Sita, who's teaching you about Durga, who's teaching you about Draupadi, these are just not stories. This is real till date. అదే నాకు బయట ఇంకా ఈ మూవీలో స్ట్రెంగ్త్ ఇచ్చింది. సో నాగు గారు, శరత్ గారు, జగదీష్ గారు, హార్ట్ఫుల్లీ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ స్టోరీ. అంటే 2019లో మార్చ్ 8th అప్పుడు ఇది మూవీ రిలీజ్ చేయాలి అని అనుకున్నాం. కొన్ని రోజులు అయ్యాక ఈ మూవీ రిలీజ్ అవుతుందా లేదా అని అనుకున్నాం. బట్ టుడే ఐఎమ్ స్టాండింగ్ హియర్, ఐఎమ్ బ్రీదింగ్, ఐఎమ్ లివింగ్ అండ్ ఐఎమ్ స్మైలింగ్. I think that itself for me as an individual is a success. And ఈ రోల్ ఇచ్చినందుకు శ్రీలత క్యారెక్టర్ కోసం నేను ఏం చేశాననేది మా డైరెక్టర్కి తెలుసు, మా కో యాక్టర్స్కి తెలుసు. బట్ స్పెషలీ ఐ నీడ్ టు థ్యాంక్ శరత్ గారు అండ్ జగదీష్ గారు. వెన్ చెప్తారు కదా, వెన్ ఎవ్రీబడి ఈజ్ అగేన్స్ట్ యూ, ఈవెన్ వన్ పర్సన్ స్టాండ్స్ ఫర్ యూ, that is huge. So Lakshmi and Jagdish, who are my friends, who believed in me that I can do this character. And నేను ఒక మాట చెప్పాలి, ఆయనకు ఒక మాట చెప్పాను, నేను ఇది మూవీ చేస్తున్నాను కానీ పరిస్థితులు బట్టి ఇది రిలీజ్ అవుతుందా లేదా నాకు తెలీదు అన్నాను. సో he said, I take it up as a challenge, I want you to do this role. And before the film I did this. And now today I'm talking about this movie. నేను చెప్తున్నాను, you will love Srilata. And if you love me, maybe you'll love me more after this role. So each and every person who has helped me through the tough times, who stood by my mood swings, each and every person, I should specially talk about him. Come here. So Srilata character చేసుకున్నప్పుడు ఏంటి, I could not imagine what you say, a photograph. He does paintings. He supports a kid who's handicapped, who's just 6 years old. He teaches paintings to handicapped people. So one day ఆయన సెట్లో వచ్చి I said, శ్రీలతకి ఇది కాన్సెప్ట్ ఉంది, ఇలా రావాలి. So this thing is designed by him, maybe it is printed. 3 beautiful posters చేశారు, అది దొరికితే నేను ట్విట్టర్లో పెడతాను. నాట్ జస్ట్ ఫర్ యువర్ పెయింటింగ్స్, or not because you're a fan of so many people, but because you support handicapped children. Thank you so much. Nagu garu, please come here. రైటర్కి ఒక విజన్ ఉంటే డైరెక్టర్కి ఇంకో విజన్ ఉంటుంది. ఆ కాన్ఫ్లిక్ట్లో నేను చచ్చిపోయాను. సో అక్కడ శరత్ గారు, అండ్ ఐ విష్ హిమ్ ఆల్ ద వెరీ బెస్ట్. చాలా పెద్ద సినిమా చేస్తున్నారు ఇప్పుడు, చాలా పెద్ద హీరోతో. సో శరత్, వేర్ ఎవర్ యూ ఆర్, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ హార్ట్ఫుల్లీ. లైక్ రియలీ ఐ హోప్ యువర్ మూవీ డస్ వెల్. అండ్ he never used to speak to me on the set. He would just say, ila, he'll just look at my eyes and say, this is what I want, and I hope I said the right thing, and I did the right thing. Idi correct ochinda sir? I'm like, yes. Nagu garu, I know how you supported me, how you like me as an actress. He filled me up with a lot of confidence, and thank you sir, thank you so much. Andi మీరు రండి, సందేశ్ గారు, మెయిన్ పర్సన్ కమ్. He really hated me during the shoot. I made him do that. And shooting చేస్తున్నప్పుడు, except for Srilata character, I did not think of anything else, but you have to develop that emotion. So thank you, sir, for bearing with me. Bearing with Srilata. This is Poonam. I'm always happy. So your performance helped me, like the way sir said. And I'm telling you, I'm grateful OTT platforms vachinayani. Kani each and every person. And Arvind. Yes.
నేను ఎప్పుడు ఏ మూవీలో ఎక్స్పోజింగ్ చేయలేదు, ఏ ఇంటిమేట్ సీన్ చేయలేదు, మా ఇంట్లో అలౌడ్ కూడా లేదు. సో ఈ మూవీ చెప్పిన తర్వాత there were few scenes which were very very sensitive and I never thought of doing it, and it was very very difficult to do those scenes. But when you have a very good human being beside you, it becomes easy. Thank you, Arvind, for being a good person, and I hope it does well for you. Thank you so much. So, when you support a woman, you support the entire family. I hope media, Prajalu, Andaru, they accept me again, and I hope to work again and again and perform better. Thank you so much. Happy Women's Day. Thank you. థ్యాంక్ యూ పూనం కౌర్ గారు, థ్యాంక్ యూ సో మచ్. March 10th, Hangama. And especially media valandaru, all the people who have not seen me for a long time, please watch the film, write the reviews. Meek nachinda leda, we have been